వెల్కమ్ బ్యాక్ టు ఎనోఫ్ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఒక కాపర్ కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కంపెనీ వచ్చేసి కాపర్ మైనింగ్ నుంచి రాడ్స్ వరకు కంప్లీట్ ప్రాసెస్ చేసే ఒకే ఒక గవర్నమెంట్ కంపెనీ, అదే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ. సో మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యు. ఇది కాపర్ ని మైనింగ్, స్మెల్టింగ్, రిఫైనింగ్ మరియు ఫైనల్ ప్రోడక్ట్ వరకు తయారు చేసే కంపెనీ. ఇండియాలో కాపర్ ని కంప్లీట్ గా ప్రొడ్యూస్ చేయగలిగే కంపెనీ ఇది ఒక్కటి మాత్రమే. ఈ కంపెనీ 1967లో ప్రారంభమైంది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో ప్లాంట్స్ ఉన్నాయి. కాపర్ ని డిఫెన్స్, ఎలక్ట్రిక్ మరియు ఇండస్ట్రియల్ సెక్టార్స్ కి సప్లై చేస్తుంది. సో ఇప్పుడు దీని గురించి షార్ట్ టర్మ్ అనాలిసిస్, అంటే ఈ కంపెనీ షార్ట్ టర్మ్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం. Q4 FY25 లో కంపెనీ రెవెన్యూ వచ్చేసి 777 కోట్ల రూపాయల్లో ఉంది. 189 కోట్ల రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది, అంటే 52% గ్రోత్ అన్నమాట. మరి దీని లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎలా ఉందో తెలుసుకుందాం. FY25 టోటల్ సేల్స్ 2070 కోట్ల రూపాయల్లో ఉంది. 469 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ ఉంది. సో దీని కాపర్ డిమాండ్ పెరగడంతో మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈవీ, సోలార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ వల్ల కాపర్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. మరి ఈ రోజు షేర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో షేర్ ప్రైస్ వచ్చేసి 255 రూపాయలు. 52 వీక్ హై 382, 52 వీక్ లో 84. అలాగే మార్కెట్ క్యాప్ వచ్చేసి 24,600 కోట్ల రూపాయల్లో ఉంది. అలాగే P/E రేషియో వచ్చేసి 51x లో ఉంది. గ్లోబల్ కాపర్ ప్రైస్ అనేది పెరుగుతున్నాయి. సో కంపెనీకి చాలా బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ స్టేక్ సేల్ లేదా ఎక్స్పాన్షన్ కి స్కోప్ అనేది ఉంది. స్మెల్టర్ ప్లాంట్స్ ఫుల్ కెపాసిటీతో వర్క్ చేస్తే ఫ్యూచర్ లో గ్రోత్ అనేది ఉంటుంది. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఒక ఇంపార్టెంట్ పిఎస్యు కాపర్ కంపెనీ. షార్ట్ టర్మ్ లో మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. లాంగ్ టర్మ్ లో కాపర్ డిమాండ్ కి అయితే బేస్ స్ట్రాంగ్ గా ఉంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే.